2 తులాల కోసం వృద్ధురాల హత్య. తమ్ముడు కొడుకే తుది ముట్టించాడు. నిందితులను రిమాండ్కి తరలించారు. చీపురుపల్లి మండలం గొర్రెలపాలెం గ్రామానికి చెందిన గొర్రెల చిన్నప్పమ్మ అనే వృద్ధురాలిని 2 తులాల బంగారం కోసం సొంత మేనలుడే హత్య చేసి ఊరి చివరిలో గల చెరువులో పాతిపెట్టిన ఘటన మంగళవారం స్థానికంగా సంచలనం రేపింది. చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శంకర్రావుల సారథ్యంలో ఈ సంఘటనకు సంబంధించి విషయాలను వెల్లడించారు. చీపురుపల్లి మండలం గొర్రెలపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు చిన్నప్పమ్మ ఫిబ్రవరి నెల 23న ఇంటి నుంచి కనబడకుండా పోయినట్లు ఆమె కుమార్తె అల్లుడు రెడ్డి పాపినాయుడు ఫిబ్రవరి 27న చీపురుపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 23 నుంచి కనపడకుండా పోయిన చిన్నప్పమ్మను బంధువులు, తెలిసిన కుటుంబాల వద్ద ఆ నెల 26 వరకు వెతకసాగారు. ఈ క్రమంలో మృతురాలు సొంత మేనల్డైన ఎజ్జర్పురపు రమణ, అదే గ్రామానికి చెందిన చందకర్మణ కదలికలపై గ్రామస్తులకు అనుమానం రావడంతో పోలీసులు ఆఫీసులో దర్యాప్తును కొనసాగించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా తామే ఈ హత్యకు పాల్పడినట్లు అంగీకరించడంతో మంగళవారం నిందితులతో పాటు శవాన్ని పాతిపెట్టిన స్థలానికి పోలీసు అధికారులు, రెవెన్యూ, క్లోజ్ టీం బృందంతో పాటు ఆర్ఎఫ్ఎస్ఎల్ పోలీసులు, ల్యాబొరేటరీ సిబ్బంది కూడా సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. బంధువుల సమక్షంలో మృతురాలను గుర్తించి హత్య నేరంగా పరిగణించారు. పోలీసుల కథనం మేరకు ఫిబ్రవరి 23న మృతురాలిని ఇంట్లోనే సొంత మేనల్డైన ఎజ్జిపురపు రమణ, చందకర రమణ ఇద్దరు కలిసి మృతురాలిని హత్య చేసి ఫ్లెక్సీల కవర్లో చుట్టి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో గల చెరువులో పాతిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. తమకున్న సమాచారం మేరకు ఇద్దరు నిందితులను కూడా రణస్థలం వద్ద అరెస్ట్ చేశామని సీఏ వివరించారు. ప్రాథమిక సమాచారం మేరకు నిందితులు దొంగిలించిన బంగారంతో పాటు వారికి ఎవరెవరు సహకరించారనే అంశంపైన కూడా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వ్యసనాలకు అలవాటు పడి ఘాతకాన్ని పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు సీఐ శంకర్ ఆధ్వర్యంలో చీపురుపల్లి ఎస్ఐ దామోదరరావు, గరిబిడి ఎస్ఐ లోకేష్, బుధ రాయవలసి ఎస్ఐ లోకేష్, గుర్ల ఎస్ఐ నారాయణరావు పోలీసు సిబ్బంది స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డి ధర్మరాజు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొద్ది పక్క వచ్చారా